నమస్తే, నేను మీ దోస్తు సు. సో నేను నా వెజిటబుల్స్ ఏం చేస్తానంటే, నేను వెజిటబుల్స్ తెచ్చుకున్న తర్వాత ఈ లెనిన్ బ్యాగ్స్ లోపడేసి పెట్టుకుంటా అనమాట. ఈ లెనిన్ బ్యాగ్స్, లెనిన్ క్లాత్ ఒక 2 to 3 మీటర్స్ తీసుకొనేసేసి మంచి కుట్టుకోవచ్చు అనమాట. సూద్దారం పెట్టేసుకొని కట్ చేసుకొని, దాని తర్వాత దానికి ఒక రిబ్బెనో లేకపోతే ఒక తాడో లాంటిది కట్టేసుకొని దాన్ని మూటలాగా కట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. నేను ఇవన్నీ తీసేసి ఈ మూటలన్నీ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. క్రిస్పర్ లోపల ఫ్రెష్గా ఉంటుంది, కొంచెము షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అంటే ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకేం చెప్పాలంటే ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఈజీ కూడా ఉంటుంది సార్ట్ ఇట్ అవుట్ చేసుకోవడానికి. మనకు వెజిటబుల్స్ అన్నీ ఒకటే దాంట్లో ఇట్లా పారేసేయకుండా ఫ్రిడ్జ్ లోపల క్రిస్పర్లో. సో వర్షం పడేటట్టుంది, పుష్ప బట్టలు తీసుకొచ్చేసి లోపల వేసినాను అనమాట. ఇంకా పుష్ప రాలేదు, అదే భయం అవుతుంది. బాగా ఉరుములు మెరుపుల సప్పుళ్ళు వస్తున్నాయి బయట నుంచి. నిన్న నైట్ కూడా బాగా వర్షం పడ్డది. మాకు ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద వింటర్ అనమాట. అబ్బా స్టార్ట్ అయిపోయింది అబ్బా వర్షము. ఇంకా పుష్ప రాలేదు ఇంటికి, గుండె డొక్కుడొక్కే ఉన్నది. ఎక్కడ వర్షంలో ఎక్కడ ఇరికిపోయిండో ఏమో ట్రక్ లోపల. అయితే నిన్న నైట్ అంతా వర్షము, మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. మా స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత భయంకరమైందో దాని పరిస్థితి మొత్తము. అంతపురం సినిమా లోపల అంతపురం బంగ్లా లాగా అయిపోయింది. మా పుష్ప ఎప్పుడు క్లీన్ చేస్తుందో, ఎప్పుడు మంచిగా అవుతుందో పూల్ మాది. భయంకరమైన వర్షం పడుతుందబ్బా. సరే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.